Okay, so now I would like to share with you combine the sentences using so that to. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం కొన్ని యూస్ చేసి మనం ఇచ్చిన సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేయాలి. ఓకే, ఇచ్చిన సెంటెన్సెస్ చూడండి. ఫస్ట్ సో దట్, నెక్స్ట్ సో దట్ అండ్ టు. సో లిజన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ వన్ చూడండి, హిస్ గ్రేడ్స్ ఆర్ వెరీ లో, హీ కాంట్ సెక్యూర్ అడ్మిషన్. ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చారు. సో దీన్ని మనం సో దట్తో చేయొచ్చు, సోతో చేయొచ్చు, సో దట్తో చేయొచ్చు, టుతో చేయొచ్చు. సో ఎలా చేయొచ్చో చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఇది చెప్తాను, రిమైనింగ్ కూడా సేమ్ యాజ్ ఈజ్ అలాగే రాద్దాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు సో దట్ అని ఉంది. ఇలా మీకు సో దట్ ఇచ్చినప్పుడు సో దట్లో మళ్ళీ రెండు మోడల్స్ ఉన్నాయి మీకు. ఈ సో దట్ ఇచ్చినప్పుడు మనం ఇండివిజువల్గా యూజ్ చేస్తాం. అంటే వెరీ ఉన్న ప్లేస్లో సో రాస్తాం. జాయినింగ్ సెంటెన్స్ ఉంది కదా, ఫుల్ స్టాప్, రెండు సెంటెన్స్కి మధ్యలో మనం దట్ రాస్తాం. అదే సో దట్ ఇచ్చారనుకోండి, యాజ్ టీజ్గా ఈ సో దట్ ఇలా కంబైన్ చేసి ఇస్తే దాన్ని మనం మిడిల్లో పెట్టి రాసేస్తాం. చూడండి, సో దట్ ఉంది కదా, సో దట్ ఏంటంటే హిస్ గ్రేడ్స్ ఆర్, సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ వెరీ సో లో that he small రాస్తాం. he can't కానీ cannot secure admission. ఓకే, సో ఎందుకంటే his grades are so low, మార్క్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకనే he didn't get the admission. సో అడ్మిషన్ అనేది కష్టమైపోతుంది. సో ఇప్పుడు సో దట్తో రాసాం కదా, ఇప్పుడు ఇదే సెంటెన్స్ని సోతో రాద్దాం. చూడండి, యూజింగ్ సో. హిస్ గ్రేడ్స్ ఆర్ వెరీ లో, సో హీ కాంట్ గెట్ ద అడ్మిషన్. హీ కాంట్ సెక్యూర్ అడ్మిషన్. అర్థమవుతుందా? సో వన్స్ అగైన్ చూడండి, ఇప్పుడు సో దట్తో రాసాం. హిస్ గ్రేడ్స్ ఆర్ సో లో దట్ he cannot secure admission. అది ఇప్పుడు సోతో రాస్తాం. చూడండి, his grades are very low, so he can't secure the admission. In the place of between the two sentences we use so. ante, his grades are very low, so he can't secure the admission. చాలా ఈజీ. ఇచ్చిన టూ సెంటెన్సెస్ మిడిల్లో మనం సో యూజ్ చేస్తాం అంతే. సో అయితే అర్థమవుతుంది. యాజ్ టీ సెంటెన్స్ ఎక్కడ చేంజ్ ఉండదు. కానీ ఇక్కడ సో దట్ ఇచ్చినప్పుడు మాత్రం వెరీ ప్లేస్లో సో రాస్తాం. ఓన్లీ సో ఓన్లీ సో ఇచ్చి రాయమంటే మాత్రం మిడిల్లో యూజ్ చేసి రాస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్. చాలా ఈజీ. సో ఇప్పుడు సో దట్ రాస్తాం. ఫస్ట్ సో దట్ తీసుకున్నాం, ఇండివిజువల్గా యూజ్ చేస్తాం. ఈ సో దట్ వచ్చినా సరే మీకు చాలా ఈజీ. ఈ గ్రేడ్స్ ఆర్ వెరీ లో సో దట్ హీ కాంట్ సెక్యూర్ ద అడ్మిషన్. అర్థమవుతుందా? సోకి సో దట్కి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ సో దట్ ఇస్తే మనం మిడిల్లో పెట్టి రాస్తాం, ఇన్ ద ప్లేస్ ఆఫ్ లిస్ట్. అంతే. ఇక్కడ చూడండి, దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ సో దట్ హీ కెనాట్ బి సాల్వ్డ్ ఈజీలీ. సో దట్ ఇస్తే ఈ సో దట్, మళ్ళీ ఈ సో దట్ ఇచ్చాడు అనుకోండి, మనకి ఇలా డిఫరెంట్గా ఇస్తాడు. మధ్యలో డాట్స్ పెడతాడు, కొంతమంది ఇలాగా బ్లాంక్స్. So this problem is so complex that it cannot be solved easily. ఈ సో దట్ ఇస్తే అర్థమవుతుందా? చాలా ఈజీ కాన్సెప్ట్ అండి, చాలా ఈజీ. సో దట్ ఇస్తే ఇప్పుడు టు ఇచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది సో దట్తో రాస్తాను. టు ఇచ్చేది ఇది రాద్దాం. చూడండి, దిస్ ప్రాబ్లం ఈజ్ so complex that అనేది ఎప్పుడు మనం మిడిల్లోనే యూజ్ చేస్తాం. జాయినింగ్ సెంటెన్స్కి దట్ ఎప్పుడు మిడిల్లోనే రాస్తాం. దట్ రిమైనింగ్ అంతా సేమ్.
it can't be solved easily. Okay, ఇది so that so కూడా సేమ్, this problem is very complex so it cannot be solved easily. అర్థమవుతుందా? so తో యూస్ చేయమంటే ఈ so that అనుకోండి, this problem is very complex so that it cannot be solved easily. అర్థమైందా? సో ఈజీ, చాలా ఈజీ టాపిక్ ఇది, వస్తే రాయడం వస్తే. ఓకే, సో దట్ ఇచ్చినప్పుడు మిడిల్లో యూస్ చేస్తాం. ఏంటి? కంబైన్గా సో దట్ ఇస్తే, ఓన్లీ సో ఇచ్చినా మనం మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ యూస్ చేస్తాం. ఇక్కడ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ సో ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ ఈజీలీ. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ సో దట్ ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ ఈజీలీ. సోకి సో దట్కి ఈ సో ఇచ్చినప్పుడు మాత్రం వెరీ ఎక్కడైతే ఉందో మనం ఆ వెరీ ప్లేస్లో సో రాస్తాం. దట్ అనేది మిడిల్లో రాసిస్తాం. ఇచ్చిన 2 సెంటెన్స్కి మిడిల్లో దట్ రాసిన తర్వాత రిమైనింగ్ అంతా స్మాల్తో కంటిన్యూ చేసి యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. అర్థమైందా? సో ఇక్కడ ఏటొచ్చి మీకు 2కే మనకి డిఫరెన్స్ ఉంటుంది. మీకు సో దట్కి సో దట్కి డిఫరెన్స్ ఏముంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని మనం 2తో కూడా రాయొచ్చు. ఈ సెంటెన్స్ని ఇప్పుడు సో దట్ రాసాము, సో రాసాము, సో దట్ రాసాము. ఇప్పుడు 2 చూడండి, 2 అంటే వచ్చేటప్పటికి కొంచెం స్మాల్ చేంజెస్ వస్తుంది. ఎలా అంటే హిస్ గ్రేడ్స్ ఆర్ వెరీ లో, వెరీ ప్లేస్లో మనం 2 యూజ్ చేస్తాం. ఇంకా అర్థమవుతుందా? సో దట్ ఫస్ట్ సో దట్ ఉంది కదా, అప్పుడు వెరీ ప్లేస్లో సో యూజ్ చేసాం. అదే 2 యూజ్ చేసి రాయమన్నాడు అనుకోండి, హిస్ గ్రేడ్స్ ఆర్ టూ లో, ఇంకా ఈ నెగిటివ్ ఉంది కదా, ఈ నెగిటివ్ అనేది తీసుకోం. ఓకే, ఫస్ట్ వన్ ఆన్సర్ చూడండి ఒకసారి. యూజింగ్ 2 హిస్ గ్రేడ్స్ ఆర్ టూ లో టు సెక్యూర్ అడ్మిషన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి 2లో రైట్, ఫస్ట్ క్వశ్చన్ 2 యూసెస్ రాశాను. హిస్ గ్రేడ్స్ ఆర్ టూ లో టు సెక్యూర్ అడ్మిషన్. ఎందుకంటే అడ్మిషన్ పొందడానికి వాడి గ్రేడ్స్ తక్కువగా ఉన్నాయి, మార్క్స్ అనేటివి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాకేష్ ఈజ్ టూ టిమిడ్ టు టాక్ హిజ్ హెడ్ మాస్టర్. దీన్ని సో దట్ కానీ ఈసో కానీ సో దట్ కానీ యూస్ చేసి రాద్దాం. ఫస్ట్ సో దట్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, రాకేష్ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టు వి యూజ్ సో టిమిడ్ రాసాం కదా, 2 ప్లేస్లో సో రాసాం. రాకేష్ ఈజ్ సో టిమిడ్, so timid that he can't talk to his headmaster. I will explain one more time. Okay, so ఇప్పుడు రాకేష్ ఈజ్ too timid to talk his headmaster అన్నారు. Once carefully listen. రాకేష్ ఈజ్ so timid that he can't talk to his headmaster. చాలా భయం వేసింది, భయంగా ఉన్నాడు కాబట్టి he can't talk, వాడు మాట్లాడలేకపోయాడు. వన్స్ ఫస్ట్ సెంటెన్స్ థర్డ్ సెంటెన్స్ చూడండి, యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్. ఫస్ట్ సెంటెన్స్లో చూడండి, హిస్ గ్రేడ్స్ ఆర్ వెరీ లో, he can't secure admission. His grades are so low that he can't the admission. ఇప్పుడు చూడండి, రాకేష్ ఈజ్ సో టిమిడ్ దట్ he can't talk to his headmaster. మీకు అర్థమైందా? ఓకే, చూడండి, ఇందులో డిఫరెన్స్ ఏమీ లేదు, కష్టం అనేది ఏమీ లేదు. కొంచెం ఆలోచిస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, రాకేష్ ఈజ్ టూ టిమిడ్ టు టాక్ హిజ్ హెడ్ మాస్టర్. సో మనకి 2 ఇచ్చినప్పుడు మాత్రం నెగిటివ్. ఒకవేళ ఈ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, హిస్ గ్రేడ్స్ ఆర్ వెరీ లో, హీ కాంట్ సెక్యూర్ ద అడ్మిషన్.
యూజింగ్ 2 to 1 జాయిన్ చేయమంటే హిస్ గ్రేడ్స్ ఆర్ టూ లో, వెరీ ప్లేస్ లో 2 రాస్తాం. టు సెక్యూర్ ద అడ్మిషన్ నెగిటివ్ తీసేస్తాం, అక్కడ ఆ ప్లేస్ లో 2 రాసి రిమైనింగ్ సెక్యూర్ ద అడ్మిషన్ రాస్తాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.